గొల్లపల్లి గ్రామ భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షుడు సోదరుడు ప్రవీణ్ గారు, మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోదరుడు మాల్దాస్ రాధా మల్లేష్ గారు, ఈరోజు మీ అందరి ఆశీస్సులను కోరుతూ ఫుట్బాల్ గుర్తుపై ఓటేసి తనను గెలిపించమని మీ ముందుకు వచ్చినటువంటి సోదరి మాధవి నవీన్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుడు నగేష్ గారు, జిల్లా కార్యదర్శి షాదుల్ అశోక్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర సీనియర్ నాయకులు, గౌరవ పార్టీ పెద్దలు, కుటుంబ సభ్యులు, గొల్లపల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం. సర్పంచ్ అనేది ఊరుకు మూల స్తంభం లాంటిది. పొద్దుగాలేస్తే మోరి తీసిరా, లైట్ వచ్చిందా, నల్లా నీళ్లు వస్తున్నాయా లేవా, ప్రతి సమస్యను అడ్రస్ చేయాల్సింది ఎవరంటే దేశంలోనే పెద్ద పెద్ద సమస్యల్ని ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు చూస్తారు. కానీ కళ్ళ ముంగట పొద్దున్న లేస్తే మీకు ఏం సమస్య వచ్చినా మీకు అందుబాటులో ఉండి మీ సమస్యల్ని పరిష్కరించాలంటే మీరు బాగా చదువుకున్నటువంటి వాళ్ళను, మంచి వాళ్ళని, డబ్బులకు ఆశపడకుండా ఊరికి సేవ చేస్తామని ముందుకు వచ్చిన వాళ్ళని గెలిపిస్తే బాగుంటుందని నేను మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఆ దిశగా మీ గ్రామం నుంచి సోదరి మాధవిని భారతీయ జనతా పార్టీ బలపరుస్తా ఉంది. కొంత యువకులందరూ కలిసి ప్రవీణ్ చేయాలని అడిగినప్పటికీ కూడా నా విజ్ఞప్తి మేరకి ప్రవీణ్ సవినయంగా పెద్ద మనసుతోటి అంగీకరించి భవిష్యత్తులో పార్టీకి ఇంకేమైనా అవకాశాలు వచ్చినప్పుడు, ఎంపీటీసీ గానీ జెడ్పీటీసీ గానీ అవకాశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రవీణ్ కు పార్టీ అవకాశం ఇస్తుందని చెప్పి నేనే స్వయంగా వారి ఇంటికి వెళ్లి పిలిచినప్పుడు పెద్ద మనసుతో వచ్చి సోదరుడు ప్రవీణ్ మాధవ్ గారిని బలపరుస్తున్నందుకు మిత్రుడు ప్రవీణ్ ని నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ, పైసలు ఊర్లే మోరి తీయాలన్నా, మోరి కట్టాలన్నా, సీసీ రోడ్ పోయాలన్నా కొత్తగా పైసలు ఎడికెళ్ళి వస్తాయంటే ఢిల్లీకి వెళ్ళి వస్తాయి. 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు గాని, ఉపాధి హామీ పథకం నిధులు గాని వచ్చేటి ఢిల్లీ నుంచే వస్తాయి. కాబట్టి కత్తి ఒకరికిచ్చి ఇంకొకరిని యుద్ధం చేయమంటే కష్టమవుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థుల్ని మీరు ఓటేసి గెలిపించినట్లయితే ఖచ్చితంగా మేమంతా వారి వెనుకాలండి ఢిల్లీ వరకు వెళ్లి కొట్లాడి ఖచ్చితంగా మీ గ్రామ సమస్యలన్నింటినీ కూడా తీర్చేందుకు నేను మీ వెంట ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా మల్లేష్ గారు వారి సొంత గ్రామం కాబట్టి ప్రత్యేకంగా తన వ్యాపారం నుంచి కొన్ని నిధులు ఇచ్చి కూడా గ్రామ అభివృద్ధికి సహకరిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దలు మల్లేష్ గారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ వారి కుటుంబ సభ్యురాలైనటువంటి మాధవిని గెలిపించాలని కోరుతా ఉన్నాను. ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సాయంతో పాటు సీసీ కెమెరాలు, గ్రామంలో వీధి దీపాలు, వాటర్ ప్లాంట్ ఒకటి, ఇట్లా రకరకాలైనటువంటి హామీల్ని మా మల్లేష్ అన్న కూడా ఇచ్చినాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పైసా నేను మీ ఊరికి తీసుకొస్తాను. మీరు ఖచ్చితంగా సోదరి మాధవి నవీన్ గౌడ్ గారిని ఆశీర్వదించి సీరియల్ నెంబర్ 4 ఫుట్బాల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని గొల్లపల్లి గ్రామ ప్రజలందరినీ కూడా సవినయంగా వేడుకుంటూ, పంచాయతీ ఎన్నికలలో నేను ఏడ కూడా ప్రచారం చేయకుండా మొదటి విడతలో 26 పంచాయతీలు మన మెదక్ పార్లమెంట్ లోపల గెలవడం జరిగింది. ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి ముదిరాజ్ భవనానికి సంబంధించి నా దగ్గరికి చాలా మంది మిత్రులు వచ్చి మధ్యలో కలిసినారు. కానీ మధ్యలో ఎందుకో కొంచెం చిన్న గ్యాప్ వల్ల మళ్లీ వాళ్ళు కలవలేదు. వాళ్ళు కలిసినా కలవకుండా నేను ఒకసారి వాళ్ళు కలిసి అడిగినప్పుడు చెప్పిన ఆ ముదిరాజ్ భవనం కంప్లీట్ చేపిస్తాను, దానికి కావాల్సినటువంటి నిధులు నేను ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడ ముదిరాజ్ పెద్దలు ఎవరున్నారు ఏంటో నాకు తెలియదు. ఎన్నికల హామీగా అది ఉండొద్దు కానీ ఖచ్చితంగా పని పూర్తి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎన్నికలు లేనప్పుడే నా దగ్గరకు వచ్చి కలిసిండు అన్న మీ ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు. ఆ రోజే మాటించిన అన్న తప్పకుండా అది అవుతుందని, తప్పకుండా అది చేసి పెడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఎక్కువ మాట్లాడొద్దు, ముందు సర్పంచ్ గా వారిని గెలిపించండి, తప్పకుండా మీ గ్రామ అభివృద్ధిలో మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఫుట్బాల్ గుర్తుకే మన ఓటు.